హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని రకాల టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. అలాగే మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చినా కానీ కామెంట్ చేయడం, అలాగే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చూసేద్దాం. వర్షాకాలంలో అయితే ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందండి. మనకి మాప్ పెట్టుకున్న తర్వాత కొంచెం స్మెల్ అయితే వస్తూ ఉంటుంది తడిగా ఉండటం వల్ల. అలాంటప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. పెట్టుకున్న తర్వాత ఎప్పుడైనా కొబ్బరి చిప్పను కానీ పీచును కానీ ఒక సైడ్ పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడైనా ఇది యూజ్ అవుతుందండి. ఇలా కొబ్బరి చిప్పలోనికి కొంచెం పీచును అలాగే అగరబత్తిని స్టిక్స్తో సహా వేసేసుకోవాలి. హారతికి వాడే కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, వాటిని ఇలా పౌడర్ లాగా వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి అంటించుకొని ఆ తర్వాత మనం ఆర్ప్ చేసేసుకున్నామంటే మనకి ఇండ్లు మొత్తం అందులో ఉన్న బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుందండి. ఇలా అంటించేసేసి హాల్లో పెట్టేసామంటే మనకి బ్యాడ్ స్మెల్ అయితే అస్సలు ఉండదండి. ఇందులోనికి అగరబత్తిని అలాగే కర్పూరాన్ని యాడ్ చేసాం కాబట్టి ఈ రెండింటి స్మెల్ చాలా బాగా పనిచేస్తుంది మనకి. మీరు ఒకసారి ట్రై చేసి రండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. షూ అయితే డైలీ యూజ్ చేయడం వల్ల దానికి ఉన్న షైనింగ్ అలాగే డస్ట్ కూడా చాలా బాగా పడుతుందండి. అలాంటప్పుడు మనం పాలిష్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. పాలిష్ అయిపోయినప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. అందరిలో ఉజాల అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి, ఆ ఉజాలను కొంచెం కాటన్కి తీసేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి రుద్దేసేయాలండి. ఆ తర్వాత ఇలా మొత్తం రుద్దేసుకున్న తర్వాత దీన్ని ఎండలో 1 అవర్ పాటు అలాగే ఉంచేసామంటే మనకి షైనింగ్ కొత్తవి ఎలా అయితే తెచ్చుకున్నామో ఆ విధంగానే ఉంటాయండి. పాలిష్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటాయి షూ అయితే సేమ్ ఆ విధంగానే ఉంటాయండి. సో యూజర్స్ అనుకుంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది కదా షూ అయితే ఏ విధంగా మనకి షైనింగ్ ఉన్నాయో. నెక్స్ట్ టిప్ చూసేద్దాం. అప్పుడప్పుడు సూదిలోనికి దారం ఎక్కించాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. ఆ దారం అయితే 2 పొరల్లాగా విడిపోయేసి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అలాంటి టైంలో ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ప్రతి ఒక్క గిన్నెలో రైస్ అయితే ఉంటుంది కదా, దాన్ని కొంచెం తీసుకొని ఇలా ఒకసారి స్మాష్ చేసేసి ఆ దారానికి ఇలా అన్నేసామంటే మనకి దారం అనేది స్టిక్గా తయారైపోతుందండి. ఆ తర్వాత మనం సూత్రునికి దారం ఎక్కించామంటే చిన్న హోల్ ఉన్నా కానీ ఈజీగా ఎక్కించవచ్చండి. ఎందుకంటే దారం అనేది తిక్కుగా తయారైపోతుంది మనం రైస్ పూసేసిన తర్వాత. యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. ఆయిల్ని ఇచ్చేసిన తర్వాత కొంచెం ఆయిల్ కింద పడిపోవడం వల్ల ఆ డబ్బాకు మొత్తం ఆయిల్ అనేది అవుతుందండి. అలాగే మనం చేసామంటే కొంచెం డస్ట్ పడినా కానీ అంటుకొని ఉంటుంది. అలాగని మనం అలాగే పట్టుకున్నామంటే జారిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది పిల్లలు పట్టుకున్నప్పుడు. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఓల్డ్ సాక్స్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఇంట్లో, ఆ ఓల్డ్ సాక్స్ని వేసేసుకున్నామంటే కిచెన్లో యూజ్ చేసే ఆయిల్ క్యాన్స్ కూడా ఇలా ఓల్డ్ సాక్స్ని వేసేసుకున్నామంటే మనకు క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. వీక్లీ 1 టైం ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసేద్దాం. ఈ టిప్ అయితే సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత షూ ఇప్పుతూ ఉంటారు కదా, అక్కడ నుంచి కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది స్వెట్ రావడం వల్ల. అలా రాకుండా ఉండాలంటే ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఆరెంజ్ని యూజ్ చేసిన తర్వాత తొక్కలను అయితే పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా అప్పుడే యూజ్ చేసిన ఆరెంజ్ తొక్కల్ని మనం ఓవర్ నైట్ షూలో పెట్టేసామంటే అందులోనే బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చినా కానీ ఒక చిన్న లైక్ ఇవ్వడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.